హల్లెలూయా. అందరికీ వందనాలు. అబ్రహాం గురించి తెలుసుకుందాం. అబ్రహాం గారితో దేవుడు ఎలా మాట్లాడారనేది మనం ఈరోజు క్లియర్గా డౌట్ లేకుండా మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అంటున్నాడండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఈ రకంగా అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఈ ఒక్క వచనంలోనే దేవుని పిలుపు, విశ్వాసము, విధేయత, విడిచిపెట్టడము, కొత్త జీవితము, ఆశీర్వాదం అని అన్నీ దాగి ఉన్నాయి దీంట్లో, ఈ వాక్యంలో. ఇది కేవలం అబ్రహాము జీవితం మాత్రమే కాదండి, దేవుడు ప్రతి విశ్వాసిని ఎలా నడిపిస్తాడో చూపించే వచనం. ప్రతి విశ్వాసిని ఎలా నడిపిస్తాడనేది చెప్తున్నాడు యెహోవా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ వచనం దేవుని మాటతో ప్రారంభమవుతుంది. ఈ వచనం ఫస్ట్ స్టార్టింగ్ దేవుని వాక్తోనే ప్రారంభమవుతుంది. అబ్రహాము దేవుని వెంట పడలేదు, దేవుడే అబ్రహాము కోసం వెతికాడు. అర్థమైందండి? చాలామంది అనుకుంటారు దేవుని దగ్గర వెళ్ళి 2 నిమిషాలు మోకరించి హల్లెలూయా ఆమెన్ అయిపోయింది. అలా కాదు. అలా చేస్తే నువ్వు దేవుణ్ణి వెంబడించినోడు అవుతావు, దేవుని దగ్గర రాడు. నీ ప్రార్థన ఎలా చేయాలనేది ఈరోజు నేను క్లియర్గా చెప్తాను, విను. ఇక్కడ అబ్రహాము దేవునికి వెతకలేదు, దేవుడే అబ్రహామును వెతికాడు. దేవుడే అబ్రహాంని వెతికాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడే ముందుగా మాట్లాడతాడు. చాలామందికి దేవునితో కరెక్ట్ విశ్వాసించే వాళ్ళకి మాత్రం ఇది తెలుస్తుంది. కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రార్థన ద్వారా కూడా మాట్లాడతాడు, కొన్నిసార్లు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడతాడు, కొన్నిసార్లు నీ మనసు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా మాట్లాడతాడు. దేవుని పిలుపు వచ్చినప్పుడు మన జీవితం మారడం ప్రారంభమవుతుంది. దేవుడికి ఎప్పుడైతే నీవు ప్రార్థన వినిపిస్తాడో, ఆలకిస్తాడో, అప్పుడు నీ బాధలన్నీ 1 by 1 తొలగడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక గొప్ప సత్యం చెప్తాను. దేవుడు మాట్లాడినప్పుడు అసాధారణ మనిషి కూడా సాధారణ మనిషిగా మారుతాడు. అసాధారణ మనిషి కూడా సాధారణంగా మారుతాడు. ఏమి చేయలేనాడు కూడా నేను ఇది చేయగలుగుతానని ముందుకు వస్తాడు. మోసే ఒక గొర్రె కాపరి. మోసే గారు కూడా ఒకప్పుడు గొర్రెల కాపరే, కానీ ఆయన నాయకుడు అయ్యాడు. మోసే గారు కూడా రాజు అయ్యారు. ఇంకోరు దావీదు కూడా ఒక గొర్రె కాపరే. వీళ్ళంతా అడవిల్లో, పొలాల్లో, వాగుల్లో తిరిగి గొర్రెలు మేపేవాళ్ళే, కానీ ఈయన కూడా రాజు అయ్యాడు. పేతురు కూడా ఏ చదువు చెందలేదు, ఒక చేపలు పట్టేవాడు సముద్రాల్లో. ఈయన ఏమయ్యాడు? సువార్తకుడు అయ్యాడు. ఇంకా అబ్రహాము ఒక సాధారణ మనిషే. అబ్రహాము కూడా ఒక సాధారణ మనిషే, కానీ విశ్వాసపు తండ్రి అయ్యారు. వీళ్ళందరూ MBBS, MPS, MTech, MA ఏ చదువులు చదివిన వాళ్ళు కాదు. వాళ్ళ కష్టాల మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళు కూడా రానోళ్ళు. ఈరోజు రాజులుగా పరిపాలించి జీవిత చరిత్రలో బైబిల్లో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే వీళ్ళు దేవుణ్ణి ఎంత వెంబడిస్తే ఈ బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు వచ్చాయనేది మనము
గ్రహించాలి, ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, దేవుని ఎంత వెంబడించారనేది మనం బైబుల్ చదివితే క్లియర్గా తెలుస్తుంది. రెండోది, ఇప్పుడు నీ దేశము నుండి దేవుడు ఏమంటున్నాడు? 2వ వచనము, నీ దేశము నుండి వాక్యంలో చెప్తున్నాడు. అంటే దేశం అంటే సౌకర్యం, భద్రత, అలవాటు జీవితం, మనకు తెలిసిన ప్రపంచం. ఇవి మనకు తెలిసినవి ఏంటంటే సౌకర్యము, భద్రత, అలవాటు ఉన్న మొత్తం ఇవి మనకు తెలిసిన ప్రపంచం. అయితే అబ్రహాము ఊరు చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. అబ్రహాం గారు ఉన్న ఊరు చాలా ఎక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ కుటుంబం, సంపద, భద్రత అన్నీ ఉన్నాయి. ఎవరికి? అబ్రహాం గారికి కుటుంబము, బంధువులు, భద్రత, ఆశలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు, నువ్వన్నీ వదిలేసి రా. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వన్నీ వదిలేసి రా అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు కొత్త ఆశీర్వాదానికి తీసుకెళ్ళాలంటే పాత స్థలం నుండి బయట తీసుకొని రావాలని చెప్తున్నాడు. నీవు నా గురించి నాకు వెంబడించాలంటే, నా గురించి తెలుసుకోవాలంటే, నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్నది వదిలేసుకొని నేను చెప్పిన దగ్గర రమ్మని క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనలోని పాత పాప అలవాట్లు, చెడు స్నేహాలు దేవునికి దూరం చేసే విషయాలు. ఇక్కడ చూడండి, ఇంకోసారి చెప్తాను. కొన్నిసార్లు దేవుడు మనలోని పాప అలవాట్లు, చెడు స్నేహాలు దేవునికి దూరం చేసే విషయాలు. నీవు ఎప్పుడైతే పాపంలో వెళ్తున్నావో, ఎప్పుడైతే మోసం చేయాలనుకుంటున్నావో, ఎవరి మీద అయితే నిందేయాలనుకుంటున్నావో, అప్పుడు నీలో దేవుని ప్రేమ లేదు, ఓన్లీ సైతాన్ శోధంలో నువ్వు ఉన్నావు, చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నావు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. భయం, అవిశ్వాసం వీటిని విడిచిపెట్టమంటాడు. భయము, విశ్వాసము వీటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. పాతదాన్ని పట్టుకొని ఉంటే కొత్తదాన్ని పొందలేం. ఏదైనా ఒకటి మనం సాధించాలంటే ఏదైతే చేస్తున్నామో దాన్ని వదిలేయాలి. పాతదాన్ని వదిలేసి కొత్తదానికి నువ్వు ట్రై చేయాలి. అప్పుడు నీకు కొత్త జీవితం గురించి తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు పాత దాంట్లోనే ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. అయితే ఇంకోటి చెప్తున్నాడు దేవుడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంట్లో నుంచే కాదు, నీ బంధువుల దగ్గర నుంచి కూడా, యొద్ద నుండి అంటే నీ బంధువుల నుంచి కూడా వాళ్ళ బంధాలన్నీ అక్కడ పెట్టి నువ్వు రా అంటున్నాడు. ఇది చాలా కష్టమైన భావం. అయితే ఎందుకంటే కుటుంబం, బంధువులు మన హృదయానికి దగ్గరగా ఉంటారు. మనం ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీ మొత్తం మనకు ఎంతో ప్రేమతో ఉంటారు. కాబట్టి ఇవన్నీ వదిలేసి రావాలంటే చాలామందికి కుదరదు. ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది పిల్లలకి కానీ మనం కానీ ఇల్లు వదిలి జాబ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాలన్నా, పిల్లలకి కాలేజీ సీట్ వచ్చి పంపించాలన్నా ఏదో మన ఆస్తి రాసి ఆస్తి పోయినట్టు బాధపడి పంపిస్తాం. అలా కాదు, మనం చాలామందికి తెలియక అలా పంపిస్తారు. కానీ మనం చాలా హ్యాపీగా వాడు అక్కడ వెళ్ళి ప్రయోగుడు అవ్వాలని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళకి అలా పంపించడం వల్ల చాలా ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ దేవుడు కుటుంబాన్ని ద్వేషించమని కూడా చెప్పలేదు. కానీ దేవుని కంటే ఎవరు పెద్దవారు కాకూడదని చెప్పాడు. కుటుంబాన్ని కాదని చెప్పద్దు. దేవుడు అందరికన్నా గొప్పవాడు అని చెప్తున్నాడు, అందరికన్నా పెద్దవారు అని చెప్తున్నాడు. అయితే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఎగతాళి కూడా చేస్తారు. ఇప్పుడు మనం ఇల్లు వదిలి ఏరే చోట వెళ్తున్నామంటే ఉంటారు కదా చాలా ఫ్యామిలీస్, చాలా బ్యాచెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ చేయలేనిది అక్కడ పోయి చేసేస్తాడంట, లాక్కొస్తాడంట అని చెప్తారు. కాబట్టి అవన్నీ మనము పట్టించుకోకూడదు. మనం పాతదాన్ని వదిలేసి కొత్తదానికి వెళ్తున్నామంటే ఇటు విని అటు వదిలేయాలి. అప్పుడు నీకు కొత్త జీవితం ఏంటనేది దాని రుచి నీకు తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే మనం కొత్తదానికి అడుగు ముందుకు వేయాలి. ప్రార్థన కూడా ఆపమంటారు. ఎందుకంటే ఈ ప్రార్థన ఆపేస్తే
ఇంక బయటకి అయితే వెళ్ళాడు కదా, మనతోనే ఉంటాడు కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు మనకు ప్రార్థన ప్రార్థన చేయకుండా ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. దేవుని మార్గం నుండి వెనక్కి లాగేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోయిద్దో ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తామని, దేవుని దగ్గరికి వెళ్ళాము, దేవుని ఆరాధించామని చెప్పి వాళ్ళకి ఒక చిన్న మనసు అలా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవుని మాటను ఎంచుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అలా అంటారో అప్పుడు దేవుని మాటను మనం ఎక్కువ ఇంకా ఎంచుకోవాలి. ఇది ఇంకా మీకు క్లారిటీ రావాలంటే మత్తయి దాంట్లో 10:37 రాసింది, దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే దేవుని చిత్తాన్ని కోల్పోతాం. దేవునికి ప్రేమించకుండా నీ భార్య కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఫ్రెండ్ కానీ, ఎవరైనా కానీ ఈ దునియా మీద, భూమి మీద ఉన్నవారు ప్రతి ఒక్కరు, కుక్క కానీ, నక్క కానీ, నీ కారు కానీ, బైసికల్ కానీ, ఏదైనా సరే, ఏ దానికైతే దేవుని కాదని వాటిని ప్రేమిస్తావో అది నీకు ఫలితము ఉండదు అంటున్నాడు ఇక్కడ. అయితే నీ తండ్రి ఇంటి నుండి, నెక్స్ట్ ఏంటంటే నీ తండ్రి ఇంటి నుండి, మనం లైన్గా చెప్పుకుంటూ వస్తున్నామండి. నీ తండ్రి ఇంటి నుండి, దీనికి ఇది సంపూర్ణ సమర్పణ. సంపూర్ణ సమర్పణ. తండ్రి ఇల్లు అంటే తల్లిదండ్రుల ఇల్లు అంటే ఆధారంగా ఉంటుంది, మనకి వారసత్వంగా ఉంటుంది, రక్షణ సౌకర్యం ఇవన్నీ ఉంటాయి. మనకి ఇల్లు అంటే ఇవి కంపల్సరీ ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. ఉన్నవారు లేనివారు ఏపీ ఐఏపీ అనేది కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఈ 4 ఉంటాయి. ఆధారం ఉంటుంది, వారసత్వం ఉంటుంది, రక్షణ ఉంటుంది, సౌకర్యం ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము పూర్తిగా తన మీద ఆధారపడేలా చేసుకున్నాడు. దేవుడు అబ్రహాంని దేవుడి మీద పూర్తిగా ఆయన అక్కడ మార్చుకుంటున్నాడు. దేవుడు విశ్వాసం అంటే ఏంటిది? ఇప్పుడు ఏ విశ్వాసంతో అబ్రహాం దేవుని దగ్గర వెళ్తున్నారు, ఎట్లా విశ్వాసం పెడుతున్నాడు? మనకు కనిపించేది వదిలి కనిపించని దేవునిపై ఆధారపడటం. మనకు కనిపించేది వదిలి, మనకు కనిపించేది చుట్టుపక్కల అన్నీ వదిలేసి కనిపించని దేవునిపై ఆధారపడడం. దీంట్లో ఇంకోటి ఏంటంటే బయలుదేరి అంటే ఇది చర్య ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు ఆలోచించడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, కదలాలి కూడా. వినడం కాదు, మనం పాటించడం కాదు, దాన్ని అనుసరించి మనము ముందుకు కదలాలి కూడా. అబ్రహాము ఇలా ఎప్పుడు అనలేదు, మనం వెళ్ళను, కూర్చుంటాను, ఇక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఎప్పుడు దేవునికి క్వశ్చన్ వేయలేదు, లేచి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఇలా అననే లేదు. అయితే రేపు వెళ్తాను, కొంచెం ఆలోచిస్తాను, ముందు పూర్తి వివరాలు చెప్పు, అతడు బయలుదేరాడా అని ఇవన్నీ క్వశ్చన్స్ మనం దేవుని దగ్గర వేయకుండా దేవుని మీద విశ్వాసంతో బయలుదేరాలి. దేవుడు మీద విశ్వాసంతో బయలుదేరాలి. చాలామంది సమస్యలు చెప్తారు. ఎక్కడైనా వెళ్ళాలంటే, ఇష్టం లేని ప్లేస్లో, కొత్త ప్లేస్లో వెళ్ళాలంటే అనేక సమస్యలు చెప్తారు. ఏంది, రేపు వెళ్తానులే, కొంచెం సేపు ఆలోచించుకొని చెప్తా, ముందు పూర్తి ఫస్ట్ వివరాలు చెప్పు నాకు అని చెప్పి, ఇంకెవరైనా వెళ్తున్నారా, ఎవరికైనా చెప్పావా అని చెప్పి అనేక క్వశ్చన్స్ మన మీద వేస్తారు. కాబట్టి దేవుని మాట వింటారు కానీ అడుగు వేయరు. దేవుడికి ఇప్పుడు దేవుని సంఘాలకు వస్తారు, చెప్పినప్పుడు కూర్చొని చక్కగా వింటారు. ఎలా వింటారంటే బైబిల్ అంతా వాళ్ళ నెట్లో పాతకపోయి ఉంది, అన్నీ వినేశారు, ఏమీ పెండింగ్ లేదు అన్నట్టుగా చక్కగా వింటారు. అన్నీ విన్న తర్వాత నువ్వు తిరిగి అడిగితే వాళ్ళకి ఏది గుర్తుండదు, ఎందుకంటే వాళ్ళు విశ్వాసం పెట్టరు. ఇది వాస్తవం, విశ్వాసం ఉంచరు. ఎప్పుడైపోయిద్ది బావా, ఈ ప్రార్థన ఎప్పుడైపోయిద్ది, 2 గంటలు 3 గంటలు, ఎప్పుడు వెళ్ళిపోదాం, అందరు సెల్లులు వాచ్లు తీసి చూస్తూ ఉంటారు, అక్కడ ఫాస్ట్లు కొట్టుకుంటూనే ఉంటారు. అవన్నీ వద్దులే ఇప్పుడు. అయితే దేవుని మాట వింటారు కానీ
ముందు అడుగు వేయరు, ప్రార్థించరు, మారరు, క్షమించరు, విధేయత చూపరు. కానీ ఆశీర్వాదం విధేయత తరువాత వస్తుంది. అయితే లాస్ట్ వన్, నేను నీకు చూపించు దేశమునకు. ఏమంటారు ఇక్కడ? నేను నీకు చూపించు దేశమునకు. అంటే దేవుడు పూర్తి మ్యాప్ అయితే అబ్రహం గారికి ఇవ్వలేదు, కానీ గమ్యం అబ్రహం గారికి ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అతనికి గమ్యం తెలియదు, దారి తెలియదు, భవిష్యత్తు ఆయన ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రమే తెలుసు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. ఆయనకి ఏం తెలీదు? గమ్యం తెలీదు, ఎక్కడ ఏంటి అనేది, దారి తెలీదు, ఏ దారి ఎట్ట వెళ్ళాలనేది, భవిష్యత్తు తెలీదు, ఆయన ఏమవుతాడో కూడా తనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు ఆయనకి, ఏంటంటే నాతో నా దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు, ఏదైనా సరే దేవుని నమ్మి వెళ్దామని చెప్పి అదే విశ్వాసంతో బయలుదేరాడు. అదే నిజమైన విశ్వాసం. ఏమి లేకుండా దేవుని మాట విని బయలుదేరేదే నిజమైన విశ్వాసం. అన్నీ తెలిసి నడవడం కాదు, దేవుడి గురించి తెలిసి నడవడం గొప్ప విషయం. అండి, ఇప్పుడు మనము ఒక చోట అది ఉందని చెప్పి తెలుసుకొని 1-10 సార్లు బయలుదేరడం కన్నా ఏమీ తెలియకుండా బయలుదేరి దేవుని మీద ఆధారపడి వెళ్ళడమే గొప్ప విషయం అంటున్నారు ఇక్కడ. అన్నీ తెలిసి నడవడం కాదు, దేవుడి గురించి తెలిసి నడవడము గొప్ప అంటున్నారు ఇక్కడ. అబ్రహాము ఎదుర్కొన్న పరీక్షలు కూడా చాలా ఉన్నాయి. పరీక్షలు అంటే కష్టాలు. అతను వెళ్ళిన తర్వాత కరువు కూడా వచ్చింది. అబ్రహాము ఇల్లు వదిలిన తర్వాత తాగడానికి నీళ్ళు కూడా లేవు, ఆయనకి తిండి లేదు, ఏమీ లేదు, చాలా పెద్ద కరువు కూడా వచ్చింది, సమస్యలు వచ్చినాయి, భయపడిపోయారు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అన్ని కరువులు అన్నీ వచ్చినా కూడా దేవుడు అన్నికి మాత్రము చెయ్యి వదలనే లేదు. దేవుడు పిలుపు ఉన్న చోట పరీక్షలు కూడా ఉంటాయి. దేవుడిని పిలిచాడు అంటే కంపల్సరీ కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టాలు కూడా నీకు టెస్ట్గా పెడతాడు దేవుడు. కాబట్టి ఆ కష్టాన్ని జయిస్తే ముందు మొత్తం నీకు అంత సుఖమే ఉంటుంది, అంత ఆనందమే ఉంటుంది. కానీ దేవుని సన్నిధి కూడా ఉంటుంది నీకు. ఇవన్నీతో పాటు దేవుడి సన్నిధి కూడా ఉంటుంది. ఈ వచనాలు చదవడం వల్ల మనకేందంటే మన జీవితానికి ఎలా వర్తిస్తాయి, ఎలా మారుస్తాయి, మనం ఎలా బోధించగలుగుతాం, ఎలా మాట్లాడగలుగుతాం, మనం ఎలా మారగలుగుతాం అనేది అన్నీ చూపుతాయి. అయితే దీంట్లో ఒకటి చెప్దాం, దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. దేవుడు నీకు నాకు కాదు, దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తామో వారందరికీ దేవుడు పిలుస్తున్నాడు. నీకు చదువు వచ్చా చదువు రాదనేది కాదు ఇక్కడ విషయం. దేవుడి సన్నిధిలో నువ్వు ఎంత దేవుడికి వెంబడిస్తున్నావు మాత్రమే చూస్తాడు. నువ్వు అత్యున్న స్థాయిలో నిలబెడతాడు. పాప జీవితం నుండి పవిత్ర జీవితం నుండి పాత జీవితం నుండి పాప జీవితం నుండి పవిత్ర జీవితం వైపు తిప్పుతాడు నీకు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నేను ఈ తప్పు చేశాను, నా తప్పును క్షమించు, ఈ మూర్ఖంగా మాట్లాడాను, నీ అబద్ధాలు మాట్లాడాను, నువ్వు ఏదైతే నీ జీవితంలో చేయరానివన్నీ చేశావో అవన్నీ నువ్వు దేవుడి దగ్గర అయితే ఎప్పుడైతే మొర పెట్టుకొని కన్నీరు చేస్తావో దేవుడు నీకు విజయం ఇస్తాడు. అక్కడ విడుదల ఇస్తానంటున్నాడు, పవిత్రమైన జీవితం ఇస్తానన్నాడు. కొన్నింటిని విడిచి కొన్నింటిని నువ్వు వదిలేయాలి, అప్పుడే నీకు ముందు జారి ఉంటుంది. అవి ఏంటంటే చెడు అలవాట్లు, కోపం, ద్వేషం, చెడు స్నేహాలు, ఆత్మీయ బలహీనతలు. ఇవి నీ దగ్గర ఉండకూడదు. చెడు చేయకూడదు, ద్వేషించుకోకూడదు, కోపం రాకూడదు, ఆత్మీయ బలహీనతలు వీళ్ళందరూ నీతో ఉండకూడదు. ఇవన్నీ ఏమీ నీతో ఉండకూడదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో ఆ ఒక్క మాట పట్టుకొని విశ్వాసంతో ఎప్పుడైతే నేను నడుస్తావో అన్నీ అర్థం కాకపోయినా దేవుణ్ణి నమ్మాలి. నువ్వు చదివే ప్రతి బైబుల్ ఎవరికి అన్నీ అర్థం అవ్వవు, కానీ బైబుల్ చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడే నీ జీవితం మారుద్ది. అన్నీ అర్థం కాకపోయినా దేవుణ్ణి నమ్మాలి, అప్పుడే నీకు దేవుడు అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాడు. దేవుడు చూపించే మార్గం ఉత్తమం.
దేవుడు నీకు చూపించే ప్రతి మార్గం ఉత్తమం. మనకు తెలియకపోయినా దేవునికి తెలుసు. మనకేమీ తెలీదు, అన్నీ తెలిసినట్టు మాట్లాడతాం కానీ మనకి ఏమీ తెలియదు. దేవుడే మనకు అన్నీ సమకూరుస్తాడు, అన్నీ మనకు దేవుడే సమకూరుస్తాడు. ఇది హెబ్రీయులు 11:8 కూడా రాసింది దీని గురించి. విశ్వాసము చేత అబ్రహాము పిలువబడినప్పుడు విధేయుడై బయలుదేరి వెళ్ళాను. ఎట్లా బయలుదేరి వెళ్ళాడంటే విధేయుడై బయలుదేరి వెళ్ళాడు. తన పిలుపు రాగానే ఆగలేదు. అందుకే అబ్రహామును విశ్వాసపు తండ్రి అన్నారు. అందుకే అబ్రహామును విశ్వాసపు తండ్రి అని చెప్తారు. ఇది చాలా చోట్ల చెప్పబడి ఉంది. దేవుని స్నేహితుడని కూడా పిలుస్తారు. ఎవరికి? అబ్రహాం గారికి దేవుడి స్నేహితుడని కూడా పిలుస్తారు. ఈ వాక్యం గురించి నేను చాలా స్టడీ చేస్తానండి. దాదాపు 15 నుంచి 20 వచనాల్లో రాస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ వాక్యంలో చెప్తాను నేను ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఏ వాక్యంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది, ఏ వచనంలో ఉందని నేను క్లుప్తంగా నీకు స్టడీ చేసి అన్నీ చెప్తాను. ఆత్మీయ పాఠాలు కూడా ఈ విధంగా ఉంటాయి. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. ఎప్పుడైతే నీకు దేవుని పిలుపు వచ్చిందో అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదు. సంఘానికి బయలుదేరుతావు, 10 గంటలకు ప్రార్థన ఉంటే 12ంటికి పోయి 1 గంట ప్రార్థన అయిపోతుంది వచ్చేద్దాం అనేది కాదు. దేవుడు నీకు ఎప్పుడైతే వాక్ ఇచ్చేసాడో అప్పుడు నువ్వు వెంటనే ఏ పని ఉన్నా అక్కడ వదిలేసి వెంబడించాలి. అప్పుడే నీకు దేవుడి ఆశీర్వాదాలు వస్తాయి. విధేయత ఆశీర్వాదానికి ద్వారం తీస్తుంది. అయితే దేవుడు చెప్పిన మార్గం కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. దేవుడు చెప్పింది నీకు ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు మళ్ళీ నీతో అర్థమయ్యేటట్టు కూడా చెప్పే దేవుడు. విశ్వాసం అంటే దేవుని నమ్మి ముందడుగు వేయడం. విశ్వాసం అంటే దేవునికి నమ్మి ఫస్ట్ మనం ముందడుగు వేసేయడం. ఫస్ట్ ముందడుగు వేసేస్తే దేవుడే మనకు నడిపిస్తాడు. దేవుడు పిలిచిన వారికి ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు ఒక్కసారి తన వాకి ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడు, విశ్వాసమైన కలిగిన దేవుడు కాబట్టి ఒక్కసారి వాకి ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. అదే నరులైతే ఎన్నో రకాలుగా మార్చేస్తారు మాట, కానీ దేవుడు మార్చే దేవుడు కాదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే ముందు మనం ఏమేమి మాట్లాడుకున్నామంటే వాక్యం ద్వారానే మళ్ళీ చెప్తాను మీకు. యెహోవా అబ్రాహాము చేసినవన్నీ ఏంటంటే నీ దేశము నుండి అన్నాడు. దాని గురించి మాట్లాడుకున్నాం. నీ బంధువుల యొద్ద నుండి వాటి గురించి మాట్లాడుకున్నాం. నీ తండ్రి ఇంటి నుండి, మన తండ్రి ఇంటి నుంచి వెళ్తే ఏమేమి వదులుకొని వెళ్తామని చెప్పాము. నువ్వు బయలుదేరే ముందు ఏం చేయాలని చెప్పాము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని ఈ వాక్యానికి మనము క్లుప్తంగా వివరించి చెప్పడం జరిగింది. అర్థం కాకపోతే ఈ వీడియోని 1-4 సార్లు అర్థం చేసుకుంటే ట్రై చేయండి. ఈ అర్థం కానీ చేసుకుంటే దేవునికి వెంబడించడం నీకు చాలా ఈజీ అయ్యిద్ది. నీ ఒంట్లో చాలా శాంతి వస్తుంది, సమాధానం కూడా దొరుకుద్ది. ఈ చెప్పే ప్రతి వీడియోలు అలానే చెప్తుంటారు అనుకుంటే నీ జీవితం ఎప్పటికీ మారదు. నేను కొన్ని అధ్యాయాలు చెప్పాను, వాటిని ఇంకా 1-2-3 వచనాలు అటు చదివితే మీకు ఇంకా క్లుప్తంగా వివరంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఏ రోజైతే నా దేవుడు గొప్పోడు అనుకున్నావో నీ మనసులో, అప్పుడు నీవు దేవుని బిడ్డ అయ్యావు. అప్పటి నుంచి నీకు దేవుడు నీ తోడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. అవిశ్వాసముతో ప్రార్థన చేస్తే, అవిశ్వాసంతో నువ్వు చర్చికి వచ్చిన, సంఘానికి వచ్చిన, అవిశ్వాసంతో దేవుని పేరు వాడినా, అవిశ్వాసంతో నువ్వేం చేసినా దేవుడి వల్ల నీకు ఏ లాభము ఉండదు, ఏ పరిశుద్ధాత్మ రాదు, నీకు ఎటువంటి దేవుడి ఆశీర్వాదాలు ఉండవు. నువ్వు ఉన్నవాడివా లేనివాడు అనేది ఇక్కడ బైబిల్ చెప్పట్లేదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నన్ను వెంబడించు, నీ అంట నేను ఉన్నానని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. అబ్రహాం గారితో క్లియర్గా ఈ విధంగా చెప్తున్నారు. ఏమీ లేకుండా ఇల్లు వదిలి వెళ్ళిన అబ్రహాము ఒక రాజు అయ్యాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రభువా, అబ్రహాముల నీ మాట విని
విధేయత చూపే హృదయాన్ని మాకు ఇవ్వుము. నీవు విడిచిపెట్టమని చెప్పిన వాటిని విడిచిపెట్టే బలాన్ని ఇవ్వుము. నీవు చూపించే మార్గంలో విశ్వాసముతో నడిచే కృపనివ్వుము. తండ్రి, నీకే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.